పచ్చని చెట్లతో పక్షుల కిలకిలారవాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఒక జైల్లా కాకుండా వనవాసంలా కనిపించిన ఆ ఓపెన్ ఎయిర్ జైల్ ప్రాంతం నేడు గుండె కోతకు గురవుతోంది. దశాబ్దాలుగా కరువు సీమలో రక్షణగా నిలుస్తూ మనకు ప్రాణవాయువు అందించిన వృక్షరాజాలు నిర్దాక్షిణ్యంగా నేలకొరుగుతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే ప్రకృతిని నిలువునా నరికేస్తుంటే ఎవరినడగాలి? వృక్షాలను కాపాడాల్సిన ఓపెన్ జైల్ అధికారులే దగ్గరుండి నరికేస్తున్నారు. ఆనవాళ్లు లేకుండా నరికేసిన చెట్టు మొదళ్లను మట్టితో కప్పివేసి నిజాన్ని సమాధి చేయాలని అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లి ఓపెన్ జైల్ అధికారులు చూస్తున్నారు. రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కంచెచేరును మేస్తే అన్నచందంగా చెట్లను సంరక్షించాల్సిన అధికారులే మహావృక్ష సంహారాన్ని చేపట్టారు. 25, 24, 25 తారీఖుల్లో మంచి గాలివాన వచ్చినప్పుడు కొన్ని నివాస స్థలంలో చెట్లు అవి కూలిపోతే ఆ చెట్లని ఇక్కడ జైలు అధికారులు తొలగించారు. ఆ విషయమే కొద్దిగా న్యూస్ వైరల్ అవ్వగానే మా పై అధికారులు కూడా దాని మీద విచారణ చేపట్టారు. విచారణ చేసుకొని వెళ్ళారు. దాని మీద ఇంకా ఏ నిర్ణయం అనేది త్వరలో తెలుస్తుంది. ఒక్క చెట్టును పెంచడమే గగనమైతే దశాబ్దాల కాలంగా పెరిగిన చెట్లను పదుల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారు. అనంతపురం సమీపంలో ఉన్న బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో నిబంధనలకు విరుద్ధంగా మహావృక్షాలను నరికివేస్తున్నారు. దాదాపు 700 ఎకరాల పైగా విస్తీర్ణంలో ఉన్న రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో 10 రోజుల నుంచే గొడ్డలి, రంపపు యంత్రాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ ఓపెన్ ఎయిర్ జైలులో 500 ఎకరాల్లో మామిడి తోటలు పెంచారు. మిగిలిన 200 ఎకరాల ఖాళీ స్థలంలో వేప, చింత, ఇతర భారీ చెట్లను పెంచారు. 20-30 ఏళ్లుగా మహావృక్షాలు ఉన్నాయి. కానీ కంటికి రెప్పలా కాపాడాల్సిన జైలు సిబ్బందే స్వయంగా దగ్గరుండి మరి ఆ పచ్చని వృక్షాలను యంత్రాలతో కోసేస్తున్నారు. ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇవన్నీ కేవలం గోడల మీద రాసుకునే స్లోగన్లేనా? అధికార బోర్డులకే పరిమితమైన నీతి వ్యాఖ్యలా అని ఓపెన్ ఎయిర్ జైలులోని ఖైదీలే అనుకుంటున్నారు.